మావిగన్ పాలన శైలి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తే అది నాయకత్వం అనరండి. నాయకుడు అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, నాయకుల కష్టాలు తెలుసుకోవాలి, నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ లేకుండా ఇంట్లో కూర్చొని నేను ఎవరి అభిప్రాయాలు విన్నానో, నాకు ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు అంటే అది నాయకత్వం ఎలా అవుతుంది? లోకేష్ గారికి కనీసం నిద్రపోవటానికి కూడా టైం ఉంటున్నా చెప్తే ఎవరు నమ్మరేమో, నాకు తెలుసు ఆ విషయం. ఎలా అంటే మంగళగిరిలో సపోజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి, ప్రోగ్రామ్ చదివితే మన సాయంత్రం ఢిల్లీలో ఉంటాడు యూనివర్సిటీలతో మాట్లాడటానికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే లోకేష్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ నాయకులు అనుకుంటారు? కార్యకర్తకి ఏ కష్టం ఉన్నా వదలరు. ఇంకొకటి ఏంటంటే వైసీపీ వాళ్ళు చాలామంది, ఎందుకంటే లోకేష్ గారు ఒకటే చెప్పారు, అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరికి నియోజకవర్గం కదా ఎమ్మెల్యే, అట్లా మంగళగిరి తీసుకోవాలన్న రీజన్ ఏమైనా ఉందా? మంగళగిరిలో రీజన్ ఉందండి. ఎట్లా అంటే ఇప్పుడు గెలిచే చోట ఎవరైనా వేస్తే గెలుస్తారు, కానీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో వేస్తేనే నాయకుడు నిరూపించుకుంటారు. అది లోకేష్ గారు ఎన్నుకున్నారు. ఫస్ట్ ఓడిపోయారు, ఎందుకంటే లోకేష్ గారి గురించి బాగా